టీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతిపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. లాస్య ఆకస్మిక మరణం కలిచివేసిందని చెప్పారు. ఈ మేరకు లాస్య నందిత నివాసానికి వెళ్లిన కేటీఆర్ లాస్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. లాస్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పార్టీ ధైర్యం చెప్పారు. రోడ్డు ప్రమాదంలో లాస్య మృతి చెందిన విషయం తెలిసి చాలా బాధపడ్డామని కేటీఆర్ మీడియాతో పేర్కొన్నారు. ఆ సమయంలోనూ తాను విదేశాలలో ఉండడం వల్ల విషయం తెలిసిన వెంటనే రాలేకపోయానని వివరించారు. అసెంబ్లీలో దానన్న నాకు హాస్పిటల్ దానన్న పరిస్థితి తీసుకొని ఆ సన్నగా కుటుంబంతోనే అదే కష్టమైన తేలిందని ఎలక్షన్ ప్రచారంలో కానీ గతంలో కార్పొరేట్గా పనిచేసాను. వాటి కూడా చాలా సన్నిహితంగా ఒక చెల్లెలాగా దగ్గరగా పనిచేసిన వాళ్ళ మా మధ్యన నీరు అంటే అందరూ కూడా బాధపడతాం. దాంతో పాటు ఆ కుటుంబానికి సంవత్సరం కిందటనే పెద్ద దిశలా ఉన్న కంటోన్మెంట్లో 5 సార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన సీనియర్ ఎమ్మెల్యే సాయన్న గారు సంవత్సరం కిందట వారు మరణించిన తర్వాత వారి ఎమ్మెల్యేగా కూడా కుటుంబానికి భగవంతుడు ప్రసంగించారు. శోకాతత్వ సందర్భంగా మనోధైర్యంతో నిబ్బరంతో ఉండాలని వారికి ఉండగా మేమందరం కూడా పార్టీ పరంగా గౌరవ కేసీఆర్ గారితో పాటు పార్టీ పరంగా మేము కూడా ఉంటాం. వారికి ఏ కష్టం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా ఏ రకమైన అవసరం వచ్చినా అందరం కూడా అండగా సోదరులాగా నిలబడతాం. వారికి తెలియజేస్తాం. కంటోన్మెంట్ ప్రజలు కూడా మంచి మెజారిటీతో అమ్మాయిని గెలిపించారు. వారికి కూడా మరణం తప్పకుండా వారందరికీ కూడా పార్టీ అండగా ఉంటుంది. సెల్ ఫోన్